What a shot. Extravagance at the end. इंडिया बढ़ेगा इंग्लैंड से 1 जुलाई से धुलाई का मजा अब सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। రెడీ ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు డీసీపీ సమర్థ్ అండ్ టీమ్. ఈ సమర్థ్ కౌశిక్ ఇంకెవరో కాదు, మనందరికీ పరిచయం ఉన్న కిడ్నాపింగ్ అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. నేను శివాని భట్నాగర్, మీరు చూస్తున్నారు గ్లోబల్ న్యూస్. వాట్ యు సే? మరి మీ హీరో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తాడంటావా? పోలీసులు లిఫ్ట్ అవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటా. తను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? హద్దులు దాటుతున్నా సుస్మిత. సార్ ఢిల్లీ పోలీసుకునే పర్సనల్ ప్రాబ్లమ్ ని ప్రజల మీద రుద్దుతారా సార్? యాక్చువల్లీ కొన్ని రోజులుగా నాకు కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఒక్కోసారి ఆఫీస్ నెంబర్ కి, ఒక్కోసారి ఇంటి నెంబర్ కి. నువ్వు బొట్టు పెట్టుకుంటే షోలో ఇంకా బాగుంటావు అనిపిస్తుంది. షుడ్ ఐ కన్సర్న్ అబౌట్ దిస్? ఒకవేళ నన్ను కలిసి ఉండకపోతే నేను సరే అనేవాడినేమో. మెజెస్టిక్ కెసినో కాఠ్మండు మీకు స్వాగతం పలుకుతుంది. నీకు నేపాల్కి మధ్య కనెక్షన్ ఏంటి? శివాని, చాలా రోజుల తర్వాత ఒక పెద్ద గేమ్ ఆడే ఆటగాడు దొరికాడనిపిస్తుంది. వెళ్ళండి, మిర్జా బేగ్ మీకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి తను కాల్ చేస్తే మాత్రం లిజన్ టు మీ. దయచేసి అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యొద్దు నువ్వు. ఇన్ఫాక్ట్ అతను చెప్పింది నువ్వు నిదానంగా విను. నువ్వు తనతో ప్రేమలో ఉన్నావని, నీకు ఫీలింగ్స్ వస్తున్నాయని అతని చేత నమ్మించు. వాట్? ఎస్, ఈ విషయం నుంచి మనం బయటపడాలంటే ఇది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. శివాని, ఒక్కసారి ప్లీజ్ హాంకాంగ్ రావచ్చు కదా? నైస్ షాట్. నీకు సన్నీని పట్టుకోవడం ఎంత అవసరమో నాకు తెలుసు. ప్లీజ్ లెట్ మీ డూ దిస్. మిమ్మల్ని ఎవరెవరైతే నమ్మి వస్తున్నారో వాళ్ళనందరినీ మీరు వాడుకుంటారు కదా సార్. నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన లైఫ్ని రిస్క్లో పెట్టారు. ప్రపంచం నన్ను డాన్ అంటుంది, స్మగ్లర్ అంటుంది. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ బాంబే బ్లాస్ట్కి సంబంధించి అంతమంది చనిపోవడానికి కారణం నేనే అని నింద వేసిందే, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు ఇక్కడికి సమర్థ్ కౌశిక్ చెప్పాడనే కదా వచ్చావు. రేపు ఉదయానికి ప్రిపేర్ అవ్వండి. సన్నీ ఇండియా వస్తున్నాడు. అందరి కళ్ళు శివాని మీద ఉండాలి, అర్థమవుతుందా? శివాని ఎక్కడ? శివాని ఎక్కడ? వెతకండి. బండ్లు ఎవరున్నారు? సన్నీ ఎక్కడున్నాడు? సన్నీ సరెండర్ అవుతున్నాడు. నా శత్రువులు బాగా ప్లాన్ చేసి ఆలోచించి ఈ బ్లాస్ట్ కేసులో వాళ్ల పేర్లను తొలగించడం కోసం నా పేరును చేర్చడం జరిగింది. నా శత్రువుల్లో మొదటివాడు, వాడి పేరు వాజిద్. ఇంకొకటి పేరు చెప్తా, డీసీపీ సమర్థ్ కౌశిక్. సంబంధించిన ఆధారాలు ఇదిగో ఈ క్యాసెట్ రికార్డింగ్లో ఉంది. గేమ్ నువ్వు బాగా ఆడతావు సమర్థ్, కానీ ఈ బాల్ నీ కోర్టులోకి ఎప్పుడు రాలేదు. శివాని ఎక్కడుంది? రెడీ? సార్ సార్ నేను చేయలేదు సార్. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అతన్ని టెర్రరిస్ట్ గా ముద్రించారు. కానీ డీసీపీ సమర్థ్ కౌశిక్ ని అందరూ కలిసి హీరోని చేశారు. అప్పుడే డిసైడ్ అయ్యాను, నా జీవితాన్ని నాశనం చేసిన సమర్థ్ కౌశిక్ జీవితాన్ని నాశనం చేయాలని అప్పుడే కంకణం కట్టుకున్నాను. వాజిద్ కన్సైన్మెంట్స్ ఇప్పటికే 3 వెళ్ళనిచ్చాం, రైట్? ఇంకొకటి వెళ్ళలేవు, మన పని పూర్తవుతుంది. ఐ లవ్ యూ శివాని. నువ్వు నీ జీవితంలో ఎంతవరకు ఎవరిని ఎప్పుడూ ప్రేమించని లేదు, కానీ నేను చేశాను. నా ప్రేమ కోసం శివాని నా ప్రాణాలు అడిగినా పర్వాలేదు, నవ్వుతూ ఇచ్చేస్తాను.
సలాం వాలేకుమ్ అన్న. వాలేకుం అస్సలాం. ఎక్కడ? సలాం వాలేకుం బాయ్. వాలేకుం అస్సలాం. అంతా ఓకేనా? అంతా బాగుంది. సలాం వాలేకుం బాయ్. వాలేకుం అస్సలాం. ఇది ఓకేనా? ఓకే. ఇదిగో సరే అయితే అందరం రేపు కలుసుకుందాం. అలా ఆఫీస్. అలా ఆఫీస్. ఖుదాఫీస్. మళ్ళీ కలుద్దాం. ఖుదాఫీస్. Welcome to Tribhuvan International Airport. Flight number IC814 to New Delhi is ready for departure. We request all passengers to proceed for security checks. Thank you. ఇండియన్ ఎయిర్వేస్ మీకు స్వాగతం పలుకుతుంది. యాత్రికులంతా తమ తమ సీట్ బెల్ట్స్ వేసుకోవాల్సిందిగా మనవి. కాఠ్మండూ నుంచి న్యూఢిల్లీకి మన ప్రయాణ సమయం కాఠ్మండూ నుండి ఢిల్లీ వెళ్తున్న ఫ్లైట్ IC814ని హైజాక్ చేశారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఫ్లైట్లో 5 పాకిస్తానీ మిలిటెంట్ల దగ్గర ఆయుధాలున్నాయి. 179 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మేము తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాం. ప్రయాణికుల భద్రతే మాకన్నిటికన్నా ముఖ్యం. మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. Vishal Sharma, returning from his honeymoon, was brutally stabbed to death. ఇస్లామిక్ తీవ్రవాదులు డౌన్ 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 డౌన్. అల్ ముజాహిదీన్కి చెందిన ఈ హైజాకర్స్ భారతీయ ప్రభుత్వానికి కోరిన డిమాండ్ 3 ఇస్లామిక్ తీవ్రవాదులు అహ్మద్ ఉమర్ సైద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జగార్ మరియు మసూద్ అజార్ వీళ్లను విడుదల చేయాలన్నారు. భారత ప్రభుత్వం దీన్ని చక్కబెట్టడం కోసం ఈ 3 నరరూప రాక్షసులైన తీవ్రవాదులను విడుదల చేసింది. ఈ చర్య భారతదేశానికి ఎంత ప్రమాదకరంగా మారుతుందో రాబోయే కాలమే మనకు చెప్పాలి. Morning, Joe. Hi, Alan. Hi, Rosie. Morning. మార్నింగ్. Black coffee, sugar, right? ఓ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నువ్వు దీనికోసమే కష్టపడుతున్నావని మాత్రం చెప్పదు. ఇది ఒక పార్ట్ మాత్రమే. దీన్ని ఎవరు కేర్ చేస్తారు? ఐ కేర్ యానీ. వర్క్ ఈజ్ వర్క్. నువ్వు గత జన్మలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పుట్టుంటావేమో. గవర్నర్స్ వైట్ హౌస్ పేజ్ 3. నువ్వు ఇలాగే కబుర్లు చెప్తూ ఉంటే నా పని అయినట్టే. ఓకే ఓకే, నేను వెళ్తున్నాను. హలో హలో. హలో. హలో శివాని మ్యామ్, నేను పరశురామ్ గిమ్రేని. అరే మీరు నాకెందుకు పదే పదే కాల్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ మీకు ఎటువంటి హెల్ప్ చేయలేనని చెప్పాను కదా. మేడం, నా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాబోతోంది. నేను చెప్పేది మీరు ఒకసారి వినండి. చూడు, ఐ డోంట్ కేర్. నేను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవను. ఓకే మేడం, నా రిపోర్ట్ IC814కి సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ కాఠ్మండూలో ఉన్న ఏ న్యూస్ పేపర్ని నమ్మటానికి లేదు. మ్యాటర్ చాలా సెన్సిటివ్, అందుకే మీ హెల్ప్ కావాలి మ్యామ్. చూడు, ఏదేమైనా జరగాల్సిన ఎన్నో జరిగిపోయాయి. ఇక నన్ను ఎందులో ఇన్వాల్వ్ చేయొద్దు. ప్లీజ్ నాకు మళ్ళీ కాల్ చేయకండి.
IC-814 హైజాక్ అయ్యి 8 నెలలు గడిచినా కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉధృత కొనసాగుతూనే ఉంది. మసూద్ అజర్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చి రక్షణ కల్పించడం, అలాగే 4 హైజాకర్స్ లోంచి ఒక్కరు కూడా భారత్ చేతికి చిక్కకపోవడం ఈ ఉద్రిక్తతకు అన్నింటికంటే పెద్ద కారణంగా భావిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా భారత ప్రభుత్వం సమీక్షించి ఏర్పాట్లు చేసుకోండి. రేపు ఖాట్మాండుకి వెళ్ళాలి. రేపా? అయినా మనం వచ్చే వారం బయలుదేరదాం అనుకున్నాం కదా. ఖాట్మాండులో సెక్యూరిటీ పెరిగేలోపు మనం చేరుకోవడం చాలా అవసరం. విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే అన్న. విమర్శలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి రేపంట? సమాచారాలు రేపా? ఇప్పుడు మీరు లైవ్ ద్వారా కాఠ్మండులో జరుగుతున్న విశేషాల్ని చూడగలుగుతున్నారు. ఇక్కడే మనకి శాంతి చర్చలు జరిగే ఆస్కారం ఉంది. నేపాల్ ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. పటిష్టమైన ఎవరది? జనాభా లెక్కల కోసం వచ్చాం. అన్ని చర్యలు తీసుకున్నట్టు లోపల ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. ఎస్ సార్. జాగ్రత్త. ఎస్ సార్. చెక్ చేయండి. సార్. ఒకసారి మళ్ళీ ఢిల్లీ పోలీస్ బలగం ద మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను మట్టుబెట్టింది. ఇక ఈ ఇద్దరు తీవ్రవాదులు IC-814 హైజాకింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఏదో డేంజరస్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. నేను ఢిల్లీ పోలీస్, అలాగే ప్రత్యేకించి ACP రాజన్, ఈయన ధైర్యం అలాగే ఇతని తెలివితేటల వల్లనే ఈ పని సాధ్యమైంది. అందుకు నేను ఈయన్ని అభినందిస్తున్నాను. రాజన్ సార్, ఒక విషయం గురించి చెప్తారా ప్లీజ్? థ్యాంక్ యూ సార్. చూడండి, ఇది చాలా కష్టమైన పని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు అందగానే నేను రంగంలోకి దిగాను. సమయం వృధా చేయకుండా నేను యాక్షన్ తీసుకున్నాను. సార్ చెప్పండి. డీజీపీ గారు, ఈ ఇద్దరు తీవ్రవాదులు IC-814 హైజాకింగ్ లో పాల్గొన్నారు కదా, దీని ప్రభావం రాబోయే భారత్ పాకిస్తాన్ శాంతి చర్చల మీద పడుతుందంటారా? లెట్స్ నాట్ స్పెక్యులేట్. ఢిల్లీ పోలీస్ అతి ముఖ్యమైన దర్యాప్తులో సక్సెస్ అయ్యింది. దట్స్ ఆల్. సార్ వన్ క్వశ్చన్ ప్లీజ్. What do you want? What are you doing? Oh, yeah. Sit down. కూర్చో. Hey, sit down. Sit. Hey. నిన్ను. You have 2 new messages. Hey Shivi, how are you? Just checking with you. అక్కడంతా బానే ఉంది కదా? హలో శివాని మ్యామ్, గత 3 నెలల నుంచి నేను IC-814 హైజాకింగ్ కేసులో కాన్స్పరసీ మీద వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఏదో పెద్ద ప్లానే జరుగుతోంది. అన్ని ఎవిడెన్స్ని బట్టి చూస్తుంటే ఇక్కడ కాఠ్మండూలో ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోంది అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ శాంతి చర్చలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. యాజ్ ఫర్ సేఫ్టీ మెజర్ నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని మీకు నేను పంపిస్తున్నాను. ఈ రిపోర్ట్లో మీకు 4 టెర్రరిస్టులతో పాటు ఒక వ్యక్తి కూడా కనిపిస్తాడు. అతని పేరు ఎవరిని లోపలికి రానిచ్చారు? టెర్రరిస్టులతో పాటు ఒక వ్యక్తి కూడా కనిపిస్తాడు. అతని పేరు ఎవరిని లోపలికి రానిచ్చారు? పద్నాలుగో నెంబరు. సన్నీ సార్, ఇక లేచి రండి, మిమ్మల్ని రమ్మన్నారు. ఎవరో VIP, మిమ్మల్ని పెద్దవాళ్లే కలుస్తారు కదా. మిశ్రాజీ, ఇదిగోండి 14, సన్నీ శర్మ.
ఎలా ఉన్నావు? ప్లీజ్ అడగొద్దు. ఎన్నో రోజుల తర్వాత నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ జరిగేదంతా కలలా అనిపిస్తుంది నాకు. జరుగుతుంది నమ్మలేకపోతున్నాను. ఇప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయాయి. యాక్చువల్లీ ఇందాక బయట మీ లాయర్తో మాట్లాడాను. టెర్రరిజం ఛార్జ్ తొలగిపోతుంది కానీ కానీ నేను చేసిన మిగతా నేరాలకి నేను ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. అవునా? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. వాక్మన్. సన్నీ, ఐమ్ సారీ. శివాని, థ్యాంక్ యూ. దీనికి అలాగే ఇక్కడికి వచ్చినందుకు. నువ్వు నాతో ఆ రోజు ఎప్పటికీ రానని చెప్పావు. మరెందుకు వచ్చావు? నన్ను వెంటాడుతున్న ఒక విషయం నీతో చెప్పుకోవాలని వచ్చాను. తను నన్ను సహాయం అడిగాడు కానీ నేను చేయడానికి రెడీగా లేను. ఈసారి వద్దనుకుంటున్నాను. కాఠ్మండూకి వెళ్తున్నాను. వెళ్ళడానికి ముందు ఒకసారి నేను కలవాలనుకున్నాను. కాఠ్మండు ఎందుకు? ఒక లీడ్ దొరికింది సన్నీ. ఒకవేళ అది నిజమైతే చాలా పెద్ద కాన్స్పిరసీ అవబోతోంది. ఎంత పెద్దదంటే మొత్తం భారతదేశానికి ఆపద రావచ్చు. అసలు విషయం ఏంటో నువ్వు నాకు పూర్తిగా చెప్పట్లేదు. పూర్తిగా తెలుసుకోవడానికి కాఠ్మండు వెళ్తున్నాను సన్నీ. కాఠ్మండూలో నాకు సహాయం చేయగలిగే వాళ్ళు నీకెవరైనా తెలుసా? కాఠ్మండులో నాకు ఒక వ్యక్తి తెలుసు, బోరా. తను నీకు సహాయం చేస్తాడు. నేను తనతో మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ? బోరా? నేనే. శివాని నా పేరు. ఇతనెవరో నీకు తెలుసా? రణ్విజయ్ బహదూర్. ఇతని గురించి ఎందుకు అడుగుతున్నారు? IC 814. మీరు పోలీస్ ఆఫీసరా? కాదు. బోరా, నువ్వు నన్ను నమ్మొచ్చు. సన్నీ అన్నే పంపించాడంటే మిమ్మల్ని కళ్ళు మూసుకొని నమ్మగలను నేను. కానీ మీకు నమ్మకం ఉందా ఇతనికి IC 814తో సంబంధం ఉందని? అది జస్ట్ ఒక ట్రైలర్. సినిమా ఇంకేదో ఉంది. అంటే ఈ హైజాక్, మసూద్ రిలీజ్ అవడం, ఏదో జరుగుతుందని నేను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అతని పేరేంటి? రణ్విజయ్. రణ్విజయ్ని మనం కలుసుకోవడం చాలా అవసరం బోరా. ఒక వ్యక్తి ఉన్నాడు, తనని కలిస్తే మనం రణ్విజయ్ గురించి ఏమైనా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మీకు బ్రౌన్ జాకెట్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడా? రణ్విజయ్కి కావాల్సిన వాడు. వాడి మీద కన్నేసి ఉంచాలి. కానీ నేను మీతో పాటు రాలేను. వాడు నన్ను గుర్తుపట్టాడంటే మీ ప్రాణాలు కూడా ప్రమాదం. మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. ఇంకేమైనా కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.
మిర్జా బేగ్ లేడు కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటున్నారు? అష్రఫ్ బేగ్, మిర్జా బేగ్ వారసుడు. అరే కిడ్ సెక్షన్కి వెళ్ళు, నీ కోసం ఏదైనా సెలెక్ట్ చేసుకో. వెళ్ళనా? వెళ్ళు. ఇదిగో ఒక్క నిమిషం ఇలా రా. ఏమైంది? ఏంటిది వదిలేదు ఇక్కడ, కదా. ఇలా రా. ఇది చూడు. పిచ్చి పట్టిందా? ఇది నేను వేసుకోవాలా? లేకపోతే నేనేసుకోనా? ఇది వేసుకోవటం నా వల్ల కాదు. అరే ఒకసారి వేసుకొని చూడు, కత్తిలో ఉంటావు నువ్వు. ఎస్పీ అయినప్పటి నుంచి అసలు నీ గురించి నువ్వేమేమో అనుకుంటున్నావు. అది కాదు లేదు నేను ఇలాంటి వేసుకోను. అరే నా మాట విని బట్టలు వేసుకుంటే నువ్వు హీరోయిన్ లా ఉంటావు. అయ్యో లేదు, ఇంత చిన్న డ్రెస్ నేను వేసుకుంటానా? ట్రై చేయి. వదలండి. అరే ఒక్కసారి రా, ట్రై చేయి. అరే ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఇంత చిన్న డ్రెస్ వెళ్ళి ఎలా వేసుకుని రా పో. వేసుకుంటాను? చూడు వేసుకుని రా, నేను బయట వెయిట్ చేస్తుంటాను. వద్దండి నా మాట. అరే వేసుకోమంటే బయటకు వస్తున్నావు. జై హింద్ సార్. వెంటనేనా? ప్రతి ఒక్కళ్ళు మనల్నే ప్రశ్నిస్తున్నారు. మీడియా వాళ్ళు సన్నీ శర్మను దేశభక్తుడిగా మార్చే పనిలో పడిపోయారు. కానీ మనకు తెలిసిందేంటంటే సన్నీ శర్మ దందా ఇంకా ఆగిపోలేదు. వాజిద్తో తనకున్న శత్రుత్వం కూడా. జైల్లో ఎంత బందోబస్తు చేసినా కూడా మీరు పర్సనల్గా అతని మీద ఒక కన్నేసి ఉంచడం మంచిదని నేను అనుకుంటున్నాను. త్వరలోనే ఫైనల్ హీరింగ్కి రాబోతుంది బాంబే బ్లాస్ట్ కేసు, తెలుసుగా? పొరపాట్లేం జరగకూడదు. అలాగే సార్. నీకు సన్నీ శర్మ గురించి చాలా విషయాలు తెలుసు అనుకుంటా? లేదు సార్, అలా కాదు. సమర్థ్ టచ్లోనే ఉన్నాడా? నో సార్, నో. చలో సియా, గుడ్ నైట్. సియా షా, గుడ్ నైట్. ఓకే చలో, గుడ్ నైట్, బాయ్. సార్ అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళనా? థ్యాంక్ యూ సార్. భారత్ పాకిస్తాన్ ఇరు పక్షాలు శాంతి చర్చల కోసం సిద్ధపడుతున్నాయి. ఈ సమావేశం ఖాట్మండులో జరగనుంది. అక్కడ రెండు దేశాల ప్రధానమంత్రులు కలిసి ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించుకుంటారు. ముందుగా కార్గిల్ యుద్ధం, ఇప్పుడేమో కాందహార్ హైజాక్. కాబట్టి ఈ చర్చలు చాలా ప్రధానమైనవిగా భావించడం జరుగుతుంది. పూర్తి సమాచారం అందించడానికి మా బృందం అక్కడికి రంగంలోకి దిగింది. ఈ సమావేశాల భద్రత కోసం భారత సైన్యం భద్రతా దళాలని ఖాట్మండుకి తరలించనుంది. సుమారు 40 ఏళ్ల తర్వాత ఇలాంటి సమావేశం జరగడంతో భారతీయ మీడియానే కాదు, ప్రపంచ మీడియా కూడా ఈ సమావేశాల మీద ఆసక్తి చూపిస్తుంది.
హలో, ఇలాంటి ఎన్నో రాపియాతో మాట్లాడాను నేను. సమర్థ్, నీకింకా ఎలా చెప్తే అర్థమవుతుంది? వార్తల్లోకి వెళ్తే ప్రతిపక్ష నాయకులు సమావేశాన్ని భంగపరచడం కోసం నేను కేవలం బర్త్డే విషెస్ చెప్తాను అంతే. సరే, నువ్వే విను. ఈ విషయాన్ని ఇలాగే వదిలేయకూడదని అధికార పక్షం నిర్ణయం తీసుకుంది. రావ్య, మీ నాన్న నీకు విషెస్ చెప్పాలనుకుంటున్నాడు. వద్దు, నాకెంతో మాట్లాడాలని లేదు. పార్టీ కార్యకర్తల ద్వారా తెలియజేశారు. దీని పట్ల పోలీస్ యంత్రాంగం ఎంతలా పనిచేయబోతుందో వేచి చూడాల్సింది. ఈ విషయం కోసం స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. దీని పట్ల ఇప్పుడు ఏం జరగనుందో వేచి చూడాల్సి ఉంది. మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. నేను మీ భోగేంద్రనాథ్. స్టే ట్యూన్డ్ మై టీవీ. మళ్ళీ కలుద్దాం. ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో 32 డిగ్రీల సెల్సియస్, విజయవాడలో 32 డిగ్రీల సెల్సియస్, అలాగే గుంటూరులో 31.4 డిగ్రీల సెల్సియస్. ఈ రోజు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ సన్నీ శర్మ గత 5 ఏళ్లుగా ఢిల్లీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని మీద జైల్లోనే కొందరు ఖైదీలు ప్రాణాలు తీయడానికి దాడి చేశారు. సన్నీ ఈ దాడిలో వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. నిజానికి జైలు యంత్రాంగం ఇప్పటికీ ఈ సంఘటన ఎలా జరిగిందో ధృవీకరించలేకపోతున్నారు. ఈ దాడి ఖైదీల మధ్యలోని గొడవకు ఫలితమో లేక దీని వెనుక వేరే హస్తం ఉందేమో అని అనుమానం. సన్నీ శర్మ మీద ఎన్నో కేసులు నడుస్తున్నాయి. వాటిలో ప్రత్యేకమైంది 93 బాంబే బ్లాస్ట్ కేసు. నేను అష్రఫ్ బేగ్ని కలవాలి. అష్రఫ్ బేగా? సరే, నేను మీటింగ్ సెట్ చేస్తాను. ఏ డాక్టర్, కొంచెం ఇక్కడికి కూడా వచ్చి మసాజ్ చేయొచ్చు కదా? నేను ఫిజియో కోసం అడుగుతున్నాను అంతే. ప్లీజ్ డాక్టర్, రండి. ఇప్పుడు బానే ఉన్నానులే. నాకు కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంతే. నీకు తెలుసా, రెండోసారి చావు నుంచి తప్పించుకున్నాను. ఈసారి నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మొదటిసారి శివాని కాపాడింది. అవునా? అన్నట్టు ఈ దాడి వాజిదే చేయించుంటాడు. దీనికి మనం రిటర్న్ జవాబు ఇవ్వాల్సి ఉంటుందన్నయ్యా. ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా. వాజిద్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. వాడు కూడా ఇప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉండుంటాడు. వాడు నా ప్రాణాలు తీయాలని ఏమనుకోవట్లేదు. ఎందుకంటే వాడి మనుషులు జైల్లో ఉంటే వాడికి నన్ను చంపడం కష్టమైన పని కాదు. ఏం పర్లేదులే, తప్పించుకుంటే ఏమైంది? వాడికి మెసేజ్ అందినట్టే కదా. ఓ 2 రోజులు సైలెంట్గా ఉండండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, ఉంటా. అన్నా, మసూద్ సార్ జనరల్ గారు వచ్చారు. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. వాలేకుం అస్సలాం. ఎప్పటికైనా మిమ్మల్ని చూడగలిగాను. అంతా పైవాడిదయ్యా, అలాగే మీ ప్రార్థనల ఫలితం. విడుదల తర్వాత ఏమైనా ఇబ్బందులు కలిగాయా? ఎవరికి? నాకా?
లేకపోతే భారత ప్రభుత్వానికా? పదండి పదండి. ఏ పని కోసం మసూద్ మియాను మనం విడుదల చేయించామో ఇక ఆ విషయం గురించి మాట్లాడుకుందామా? అది చాలా పెద్ద బ్లాస్టింగ్ అవుతుంది, కానీ అంతకుముందు దాని సౌండ్ వింటారు. మసూద్ ఎలాగో సిద్ధంగానే ఉన్నాడు, ఇతని వ్యక్తులు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏం జరగాలంటే మనం చేసే ఈ పనితో భారతదేశం పూర్తిగా ఉనికిపోవాలి. దానికి ఏం చేయాల్సి ఉంటుందంటే తగిలే గాయం గట్టిగా తగలాలి, తలుచుకుంటేనే వణికిపోవాలి. ఇన్షాల్లా. 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 మా మీద నమ్మకం లేదా మిస్టర్ గారు మీకు? నమ్మకం అయితే ఉంది, కానీ పైనుంచి ఆర్డర్ వస్తే ఏం చేయగలం? ఉద్యోగం కదా. ఇలాంటి చిన్న చితక అప్పుడప్పుడు జైల్లో జరుగుతూనే ఉంటాయి. మీరు దేన్ని చిన్న చితక అంటున్నారో కొందరు వ్యక్తులు దాన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అనుకుంటారు. ఇందులో పేరు చింపేశారేంటి? అటాక్ కంటే ముందు సన్నీని కలవడానికి ఎవరో వచ్చారు, వాళ్ళ పేరు ఇందులో లేదా? ఇప్పటికైనా అర్థమైంది చిన్న చితక విషయం కాదని. సరే, నేను తెలుసుకుంటానండి. అదేదో తొందరగా తెలుసుకోండి, లేకపోతే మనద్దరి పేర్లు మాయమైపోతాయి ఢిల్లీ పోలీస్ లిస్ట్ నుంచి. अंदर जाने का रास्ता सीधे जाके बाएं अंदर. త్రిలోక్, జైన్ సార్. ఇక్కడేం చేస్తున్నావు? సార్ అది ఫ్రెండ్ కలవడానికి వచ్చాను సార్. ఏ ఫ్రెండ్? అంటే ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. ఖైదీయా లేక పోలీసా? పోలీసే సార్. సీరియస్గా ఇంకేం లేదు లేదు కదా? సార్, విషయం ఇంకేం లేదు. సరే, ఖాళీ ఉన్నప్పుడు కలుద్దాంలే, ఇంటికి రా. అలాగే సార్. పోనీ. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ. హలో. త్రిలోక్ చెప్పు. శివాని భట్నాగర్ సార్. దాడి జరిగిన రోజే కలవడానికి వచ్చింది. ఏదో తేడాగా ఉంది. నా మనుషులిద్దరు సిద్ధంగా ఉన్నారు. నాకు ఎలాంటి వాడు కావాలంటే వీళ్ళిద్దరిని డెస్టినేషన్ దాకా చేరవేయాలి. అంటే మన వాళ్ళు ఎవరైనా? లేదు లేదు, మన వాళ్ళొద్దు, కానీ ఈ పని చేసేవాడు ఎవడైనా తనకు అన్నీ తెలుసుండాలి. వాజితనా?
सा आसमां भी थारगों में दौड़ता खून गाढ़ा लाल सा थारगों में दौड़ता खून गाढ़ा लाल सा रंगों ने भी रंग बदले सुर्ख थे जो स्याह निकले सब असल में स्याह निकले सब असल में स्याह निकले रंग सब जब मिल गए हैं क्या अंधेरे क्या उजाले उजली उम्मीदों के चेहरे पड़ गए हैं दाग काले स्याही से ही पुता हुआ आईना भी स्याही से ही पुता हुआ